హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా! ఏమి విందు. ఈరోజు వీడియోలో రాగి చాక్లెట్ కప్ కేక్స్‌ని ఓవెన్, మెజరింగ్ కప్స్, కప్ కేక్ ట్రే ఏవి లేకపోయినా సరే ఇంట్లో ఉన్న మినిమల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఫ్లఫీ అండ్ స్పాంజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైమ్ చేస్తున్న ఏ డౌట్ రాకుండా చేసుకోగలుగుతారు. అంత క్లియర్‌గా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. సో, లేట్ చేయకుండా ఈ రాగి చాక్లెట్ కప్ కేక్స్‌ని ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్‌ని బీట్ చేసుకోండి. ఎగ్స్ వేస్తున్న క్లిప్ మిస్ అయిపోయింది. మీరు తప్పకుండా 2 ఎగ్స్‌ని వేసుకొని, ఇలా ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకోవాలి. మీకు విస్కర్ తోటి బీట్ చేయడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్‌లో అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మెల్ట్ చేసుకున్న బటర్ 1 గ్లాస్ వేసుకొని, ఎగ్స్ అండ్ బటర్ కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్‌తో అయితే బటర్ తీసుకున్నామో అదే గ్లాస్ ఆర్ కప్ తోటి మిగిలిన మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకోవాలి. అండ్ ఈ బటర్ స్వచ్ఛమైన ఆవ పాలతో ఇంట్లో చేసిందే. ఇలా బటర్ అండ్ ఎగ్స్ మిక్స్ అయ్యాక 1 ½ గ్లాస్ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. మీరు నార్మల్ షుగర్ అయినా సరే వేసుకుని బాగా షుగర్ కరిగే వరకు బీట్ చేసుకోవాలి. షుగర్ కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో, కావాలంటే మీరు షుగర్ పౌడర్ వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. బాగా బీట్ చేసుకుంటే సాఫ్ట్‌గా తయారవుతుంది. అప్పటి వరకు దీన్ని బీట్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్‌లో వేస్తున్నట్టయితే ఒక్కసారి మనం గ్రైండ్ అంటే నురగలాగా ఫార్మ్ అవుతుంది. అప్పుడు సరిపోతుంది. నురగొస్తే సరిపోతది మనకి. కరెక్ట్‌గా బ్లెండ్ అయిపోయినట్టే. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక దీంట్లో ఒక జల్లెడ పెట్టుకొని 1 గ్లాస్ గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ రాగి పిండి వేసి జల్లించుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ కోకో పౌడర్ కూడా వేసి జల్లించుకోవాలి. బేసిక్ చాక్లెట్ కేక్ ఆర్ కప్ కేక్‌కి ఇది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్. ఒకవేళ రాగి కప్ కేక్ కాకుండా ప్లెయిన్ చాక్లెట్ కేక్ చేసుకోవాలి అంటే 1 ½ గ్లాస్ గోధుమ పిండి గాని, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోండి సరిపోతుంది. కానీ బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడరే వేసుకోండి. అప్పుడే కప్ కేక్స్ బాగా వస్తాయి. నెక్స్ట్ ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పాలు యాడ్ చేస్తున్నప్పుడే 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసి బ్యాటర్‌ని ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. అప్పుడే బ్యాటర్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తది. చూసారు కదా! ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఇలా సాఫ్ట్‌గా కలిపి పెట్టుకోవాలి. అప్పుడే కప్ కేక్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనం ఈ టైంలో కావాలనుకుంటే నట్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఒక ప్లేట్‌లో ఇలా కప్ కేక్ షీట్స్‌ని పెట్టుకొని, ఈ బ్యాటర్‌ని మొత్తం నింపేయకుండా హాఫ్‌కి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కప్ కేక్ షీట్స్ లేకపోతే చిన్న స్టీల్ కప్స్‌కి బటర్ అప్లై చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి ప్లేట్‌ని ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ఏమైనా స్ప్రింక్లర్స్ ఉంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. నా దగ్గర ఉన్నాయి కదా అని స్ప్రింకిల్ చేశాను. మీరు కావాలనుకుంటే నట్స్ అయినా సరే పైన టాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్‌లో సాల్ట్ వేసి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. సాల్ట్ ప్లేస్‌లో మనం శాండ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లో ఒక చిన్న కప్పు పెట్టి దానిపైన ఈ కప్ కేక్స్ ప్లేట్‌ని పెట్టుకొని మూతకి ఉన్న గ్యాస్ కట్ అండ్ విజిల్ కంపల్సరీ తీసేసి ఈ రెండిటిని మూత పెట్టి మంట లో ఫ్లేమ్ మీద ఉంచి 20-25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇవి నా దగ్గరున్న కప్ కేక్ షీట్స్ చిన్న సైజ్‌వి. అందుకనే నాకు 20-25 మినిట్స్ సరిపోయింది. ఒకవేళ మీరు పెద్ద సైజ్ కప్ కేక్ షీట్స్ తీసుకుంటున్నట్టు అయితే దానికి తగ్గట్టుగా మనం టైమ్‌ని అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. 30-35 మినిట్స్ వరకు కూడా పడుతుంది. ఇది బేక్ అయ్యే లోపల ఇంకో విధంగా కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. గుంట పొంగడాల పెనం తీసుకొని కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ గట్టిగా ఉందనేసి పొంగడాల పెనం ఒకసారి హీట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి. ఒకసారి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బటర్ అప్లై చేసుకొని ఈ కేక్ బ్యాటర్‌ని హాఫ్‌కి ఫిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఫిల్ చేసుకోకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని
మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది. త్వరగా గుంట పొంగడాల పెనంలో కేక్ త్వరగా బేక్ అయిపోతది. ఒక 2 మినిట్స్‌కే మనకి బేక్ అయిపోతుంది. బేక్ అయిందో లేదో 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి టూత్ పిక్ తోటి ఒకసారి గుచ్చి చూడండి. టూత్ పిక్ కనుక క్లీన్‌గా వచ్చేస్తే ఏమి స్టిక్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. వాటిని ఇప్పుడు మనం బయటికి తీసేసుకోవచ్చు. ఇదే విధంగా కుక్కర్‌లో పెట్టిన కప్ కేక్స్‌ని కూడా చెక్ చేసుకున్న తర్వాత, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కప్ కేక్ షీట్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత ఫ్లఫీగా, సాఫ్ట్‌గా ఉన్నాయో కప్ కేక్స్ అయితే. మనం ఇదే బ్యాటర్‌ని అల్యూమినియం ట్రేలో గాని వేసుకొని కేక్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది బేసిక్ బ్యాటర్ అండి చాక్లేట్ కప్ కేక్స్‌కి అవని, కేక్స్‌కవని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఏవైనా సరే మార్పులు గాని ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి.